హాయ్ ఎవ్రీవన్, నేను ఈరోజు అయితే గోంగూర పొడి చేస్తున్నాను. ఈ గోంగూర మేము ఏప్రిల్లో తీసుకొని నీట్గా మొత్తం 5 కట్టలు తీసుకున్నాము. మొత్తం అంతా వచ్చేసుకునేటప్పటికి మాకైతే మధ్యాహ్నం అయిపోయింది. ఇంకా నీట్గా కడిగేసుకొని బాగా ఆరబెట్టుకున్నాము. గోంగూర మొత్తం వంచుకునేటప్పటికి టైం ఎక్కువ పట్టేస్తుంది. మళ్ళీ కడగడానికి ఆడడానికి చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది. ఎందుకు ఇలా తీసుకున్నామంటే వర్షాకాలం వచ్చేటప్పటికే అన్నీ రెడీ చేసుకుంటూ ఉంటారు. పచ్చళ్ళు కానీ, వడియాలు, ఇంకా ఇలాంటి కారపళ్ళు అన్నీ రెడీ ఉంచుకున్నామంటే వర్షాకాలం ఎక్కువగా పనులు ఏమి ఉండవు. అలాంటప్పుడు చింతపండు చారు కాసుకొని ఇలా ఒక్కొక్క రోజు పొడి వేసుకొని ఒక్కొక్క రోజులు కూరగాయలు అలా వండుకొని తింటూ ఉంటాం అన్నమాట. ఎలాగైనా సరే కొంచెమన్నా ఖర్చు తగ్గుతుంది కదా అని అలా మేనేజ్ చేస్తూ ఉంటాము వర్షాకాలాన్ని మొత్తాన్ని కూడా. అసలు గోంగూర వండడం చాలా కష్టం. మేమైతే పుదీనా పౌడర్ కూడా చేసాము. అది ఇంకా రిస్క్. చాలామంది పుదీనా రైస్ అలాంటిది చేస్తూ ఉంటారు కదా. అసలు అయితే పుదీనా పౌడర్ చేద్దామని పుదీనా పౌడర్ కూడా చేసాము. వీడియో అయితే తీయలేదు కానీ పౌడర్ అయితే చాలా బాగుంది. కాకపోతే ఫస్ట్లో తిన్న వాళ్ళకి అది అంత అలవాటు ఉండదు, స్మెల్గా ఉంటుంది కదా. అందుకని కొంచెం అలవాటు అయిన వాళ్ళు అయితే పుదీనా పౌడర్ చేసుకోవచ్చు. ఏదైనా ఎండాకాలమే మనం సంవత్సరం మొత్తం నిల్వ చేసుకోవాలంటే ఎండాకాలం మాత్రమే కుదురుతుంది. వర్షాకాలం వచ్చేసరికి సరిగ్గా ఏమీ అసలు పనులు ఉండవు, ఏమీ సరిగ్గా ఆరవు. అలాంటప్పుడు ఏ పనులు చేసుకోలేము. మిరపకాయలైనా ఇంకేమైనా సరే ఎండాకాలం మాత్రమే ఎక్కువగా ప్రిపరేషన్ చేసుకుంటూ ఉంటాము. విలేజ్లో ఉన్న వాళ్ళు కంపల్సరిగా ఎండాకాలం వచ్చేసరికి పిల్లలకి సెలవులు వస్తూ ఉంటాయి, ఎంజాయ్ చేస్తారని అనుకుంటారు. కానీ పిల్లలకు కూడా ఖాళీ ఉండదు. పిల్లలు పనులకి వెళ్ళిపోతారు. ఇలాంటివన్నీ వడియాలు పెట్టడంలో అలాంటివి సహాయాలు చేస్తూ ఉంటారనమాట. ప్యాన్లో నూనె వేసుకొని ఇంకా పల్లీలు కప్పు పల్లీలు వేసుకున్నాను. పావు కప్పు పచ్చిశనగపప్పు, కప్పు ధనియాలు, ఇంకా 2 స్పూన్లు జీలకర్ర వేసుకొని వేయించుకున్న తర్వాత ఎండుమిరపకాయలు వేసాను. అన్నీ ఒక్కొక్కటిగా వేయించి తీస్తే నూనె అనేది ఎక్కువ పీల్చేస్తూ ఉంటుంది. అందుకని కారపొడిలో తక్కువ నూనె ఉంటే నెయ్యి వేసుకోవచ్చు కదా. అందుకని నేను ఇలా చేశాను అనమాట. ఇవన్నీ తీసేసి కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి. కరివేపాకు వేసి అన్నీ కలుపుకున్న తర్వాత ఇందులో నేను ఎండబెట్టిన గోంగూర వేసేసుకున్నాను. గోంగూర ఎండబెట్టుకుంటే ఒక 2 నెలలు 3 నెలలు నిల్వ ఉంటుంది. మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి, లేకపోతే ఆరబెట్టుకుంటూ ఉండాలి. అలాంటప్పుడు మనకు కావాల్సింది పౌడర్ చేసుకోవచ్చు. ఎండాకాలం ఎందుకు చేయలేదంటే గోంగూర అంటేనే మనకు నోరు ఊరిపోతూ ఉంటుంది కదా. ఇంకా ఎండాకాలం వేసేసుకుంటే ఎండాకాలం అసలే వేడి, ఇంకెందుకు అని ఇప్పుడైతే పౌడర్ చేయలేదన్నమాట. ఇప్పుడు అన్నీ వేయించేసుకున్నాం కదా. ఇప్పుడైతే మిక్సీలో వేసుకుంటాం. మిక్సీలో వేసుకునేటప్పుడు 2 వాయిలు అయిన మాకు ఎల్లుల్లిపాయలు ఇంకా ఉప్పు కూడా 2 వాయికి సమానంగా వేసుకున్నాము.